కానీ ఇవన్నీ చూస్తున్నాం. మరి ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత ఉంది. మెయిన్గా యమునా అన్నది మీరు ఎలక్షన్స్ కి ముందు చెప్పినటువంటి అస్త్రం, గెలిచారు. మళ్ళీ ఎలక్షన్స్ కి ముందు తీసుకొచ్చినటువంటి అస్త్రం ప్రజలు గమనించారనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ మీ వైపే వస్తారనుకుంటున్నారా? సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ మల్లంజీ. ముందుగా ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నాను. బూత్ మేనేజ్మెంట్ ఆ పనులన్నీ నడుస్తున్నాయి పార్టీ ఆఫీస్ నుంచి. నేను ముందుగా ఢిల్లీ ప్రజలకి, అంతకంటే ముఖ్యంగా ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకి అపీల్ చేసేది ఏంటి అంటే, ఢిల్లీలో ఓట్ పర్సెంటేజ్ ఎప్పుడు తక్కువనే వస్తుంది. కాబట్టి దయచేసి పొద్దున టైంలోనే మీరు బయటికి వెళ్ళి అందరూ ఓట్ వేయండి. ఓట్ వేసే ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఓట్ వేయండి. ఓట్ వేసే ముందు గూండాగిరి ఇలాంటివన్నీ చేస్తున్న అప్రజాస్వామిక పార్టీలని గుర్తించి వాళ్ళకి వేయకుండా శాంతియుద్ధంగా క్యాంపెయిన్ చేసిన పార్టీకి వేయండి. ఓట్ వేసే ముందు ఎవరికైనా ఓట్ వేయండి, కానీ మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఓట్ వేయకండి. డబ్బులు, షూస్, సూట్స్ ఇవన్నీ పంచుంటారు కొంతమంది, వాళ్ళకి మాత్రం ఓట్ వేయకండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి 10 మీ దగ్గర తీసుకుంటారు తప్పితే కానీ మీకు చేసేది ఏమి ఉండదు. సో ఇది చెప్పదలుచుకున్నాను నేను. అండ్ రెండోది, ఢిల్లీ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇట్స్ లైక్ మినీ ఇండియా. ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఇక్కడ ఎంతో కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు, మనుషులు ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఇట్స్ టెక్నికలీ హార్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్. ప్రతి ఒక్కరికి ప్రెస్టీజియస్, ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, మొత్తం ఎంపీస్ ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇది ఒక ప్రెస్టీజియస్ బ్యాటిల్. అండ్ అట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పుట్టింది ఇక్కడ. కాబట్టి అందరూ మొత్తం గమనిస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మ్యామ్ మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఫస్ట్ థింగ్, ఢిల్లీ ప్రజలకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవైపు ఏమో భారతీయ జనతా పార్టీ వితౌట్ సీఎం క్యాండిడేట్, జస్ట్ రన్నింగ్ ఆన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ ఫేస్. ఇంకోవైపు అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ విచ్ హాస్ డెలివర్డ్, ఇచ్చిన వాగ్దానాలు, సంక్షేమ పథకాలన్నీ అమలు చేసింది. ఒకవైపు ఏమో భారతీయ జనతా పార్టీ ఎల్జీని అడ్డు పెట్టుకొని ఏ ఒక్క సంక్షేమ పథకం ఢిల్లీ ప్రజలకి అందకూడదు అని సాయశక్తులా ప్రయత్నించి, ఇప్పుడు తమిళనాడులో అదే జరుగుతుంది. ప్రతి చోట ఎల్జీస్ గవర్నర్స్ ఇంటర్వెన్షన్ ఎందుకుందంతా? ఎందుకంటే వాళ్ళు మేమే చేయగలుగుతాము, మా ఇంజనే నడవాలి పట్టాల పైన, వేరే ఇంజన్ వస్తే దాన్ని కింద పడేస్తాము అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఎల్జీని అంట పెట్టుకొని వీళ్ళు పనులు జరగనీయట్లేదు. అయినా సరే ఆమ్ ఆద్మీ పార్టీ వీలైనంత పని చేస్తూ సంక్షేమ పథకాలు ఆగకుండా ఢిల్లీ ప్రజలకి లాభాన్ని అందిస్తూ వస్తుంది. ఇప్పుడు మా ఇద్దరి మేనిఫెస్టోస్ మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది ఇన్ని రోజులు? ఫ్రీకి రేవడి అని మొత్తం ఎకానమీని పాడు చేస్తున్నారని రొమ్ముచించుకొని అడిచారు. ఎవరు? మన ప్రియతమ నేత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మరి ఈ రోజు వచ్చి ఏమంటారండి ఇక్కడ? ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అంతకి మించి మేము అమలు చేస్తాము అంటారు. ఎందుకు చేస్తారు? మీరు అగేన్స్ట్ కదా ఫ్రీకి రేవడి. మీరిచ్చే ఫ్రీకి రేవడి ఎవరికి ఇస్తున్నారు మీరు? అదాని ఇట్లాంటి పెద్ద పెద్ద అరబ్-పతిలకి 20, 30, 40 మందికి 20 లక్షల కోట్లు మాఫీ చేశారే వాళ్ళు బిజినెస్ లోన్ తీసుకుంటే, అది మీరిచ్చే ఫ్రీబీ. మేమిచ్చే ఫ్రీబీ ఏంటి? పేద ప్రజలకి ఫ్రీ బేసిక్ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లే మేము ఇచ్చేది. ఫ్రీ బేసిక్ వాటర్ ఓన్లీ 20,000 లీటర్స్ పర్ హౌస్ హోల్డ్. మేము ఇచ్చేది ఫ్రీ ఎడ్యుకేషన్. ప్రతి డెవలప్డ్ కంట్రీ కోరుకునేది అది. కొన్ని మనం అంటూ ఉంటాం, ఫిన్లాండ్ ఇట్లాంటి, అమెరికా ఇట్లాంటి దేశాలు ఎందుకు డెవలప్డ్ అయ్యాయి? డెవలప్ అయ్యాక వాళ్ళు ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి అడగండి జుగ్గి జోపిడి బస్తీల్లోని ఎందుకు వేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి? ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసం, రేపటి భవిష్యత్తు కోసం. ప్రతి రాజకీయ పార్టీ, నేను చెప్తున్నాను, ప్రతి రాజకీయ పార్టీ నెక్స్ట్ 5 years కోసమే ఆలోచిస్తాయి. అసలు మనం ఓట్ వస్తామా లేదా, ఎవరిని మనం అపీల్ చేయాలి, ఎవరికి ఎట్లా చేయాలని. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పిల్లల్లో ఇన్వెస్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి ఓట్ అయ్యారు. అయినా ఇన్వెస్ట్ చేసింది ఎందుకంటే వాళ్ళు రేపటి భవిష్యత్తు, మన దేశం బాగుపడాలి అంటే ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఎంతసేపు వాట్సాప్ యూనివర్సిటీలో పనికిరాని కంటెంట్ అంతా సర్క్యులేట్ చేస్తుంటే ఎప్పుడు మన ఇది పెరిగేది? మన లిటరసీ ఎప్పుడు పెరిగేది? మనం ఎప్పుడు బాగుపడతాం? దీని గురించి ఆలోచించిన ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. 25% ఎడ్యుకేషన్ కి అలౌట్ చేస్తున్న ఒక్క రాష్ట్రం చెప్పండి మీరు. హెల్త్ కేర్ 25% పెట్టి మేము 20,000 క్లాస్ రూమ్స్ యాడ్ చేసాం. టీచర్స్ ని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. హెల్త్ కేర్ కి వచ్చేటప్పటికి ఆయుష్మాన్ భారత్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అసలు ఎందుకు, ఏం చేస్తున్నారు అని చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ కోసం, వైద్యం కోసం ఖర్చు పెడుతున్న డబ్బు 7,000 కోట్లు. అదే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీలో
హెల్త్ కోసం ఖర్చు పెడుతున్న డబ్బు 9,000 కోట్లు. దీంతోనే 550 మొహల్లా క్లినిక్లు పెట్టాము. దాంట్లో ఫ్రీ స్కాన్స్, ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాము. 13,000 కొత్త బెడ్స్ యాడ్ చేశాము. దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నువ్వు ఎవరికో 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చి అది ప్రైవేట్ చెప్పేవన్నీ పాజిటివ్ ఉండొచ్చేమో. 10 మంచి పనులు చేస్తే ఒక చెడు పని 10 మంచి పనులు కూడా చెరిపేస్తుంది కదా. ఎండ్ ఆఫ్ ద డే పువర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ బెనిఫిట్ అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ స్కీమ్స్ తో బెనిఫిట్ అవుతుంది. మిడిల్ క్లాస్ కి వచ్చేతలకి మిడిల్ క్లాస్ మేబీ కొద్దో గొప్ప ఇటువైపు అటువైపు ఆలోచించే ఆస్పెక్ట్ ఉంది. సో మిడిల్ క్లాస్ విల్ బి డిసైడింగ్ ఫ్యాక్టర్. బట్ ద పువర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి మేము వేసుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం 25,000 రూపీస్ పర్ మంత్ బికాస్ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ తో సేవింగ్స్ వస్తున్నాయి. మీరు ఇప్పుడు జనాలు 3,000 ఇచ్చారు 4,000 ఇచ్చారని ఓట్లు అమ్ముకుంటారా ఒకసారికి, లేదా ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నుకొని నెలకి 25,000 సేవ ఆదా చేసుకుంటారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ మీరు ఒకటి ఒక్కొక్క కుటుంబానికి ఎంతెంత వస్తుంది, ఎన్ని వేలు వస్తున్నాయి, 25,000 వరకు వస్తున్నాయి అంటున్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన వాటర్, మళ్ళీ చెప్తున్నా నేను, మీరు అధికారంలో కొనసాగుతూ ఉన్నారు, హ్యాట్రిక్ విజయం కోసం ముందుకు వెళ్తున్నారు. 13, 15, 20, 25 కోసం ఇప్పుడు తాపత్రయం. అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీకైనా నెగిటివ్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అది ప్రతిపక్షానికి లేదంటే అపోజిషన్ పార్టీకి అది ప్లస్ పాయింట్స్ అవుతాయి. ఇంతకుముందు చెప్తున్నారు ఏదైతే లిక్కర్ స్కామ్, అది స్కామో స్కీమో ఏదో ఒకటి, దాని గురించి కావచ్చు, యమునా నది గురించి కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, అనేక అంశాలు ఉన్నాయి. ఓకే, ఐల్ గో వన్ బై వన్ ఈ పాయింట్స్ పైన. ఫస్ట్ థింగ్ లిక్కర్ స్కామ్. ఏం దొరికింది? నయా పైసా దొరకలేదు లిక్కర్ స్కామ్ లో. ఏం చేశారు? 800కి పైగా ఆఫీసర్లను పెట్టారు. ఆఫీసర్లకు వేరే పని లేదా? కేవలం అరవింద్ కేజ్రీవాల్ ని ఆమ్ ఆద్మీ పార్టీని ఇరికించాలి. వీళ్ళు చేస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటో తెలుసా మీకు? ముందు ఇరికించి జైల్లో వేద్దాం, తర్వాత ఆఫీసర్ని కూర్చోబెట్టి సహాయ శక్తుల దాంట్లో పైన ఆయనకి బెయిల్ రాకుండా దానిపైన ప్రూఫ్ కోసం వెతుకుదాం. ప్రూఫ్ దొరికింటే బెయిల్ ఎందుకు వచ్చింది పిఎంఎల్ఏ యాక్ట్ లో? ఇప్పటికీ 140 పీపుల్ ఆమ్ ఆద్మీ రిప్రజెంటేటివ్స్ మీద, లీడర్స్ మీద కేసులు వేశారు. దాంట్లో 130 పీపుల్, 125 పీపుల్ ఆల్రెడీ క్లీన్ చిట్ తో బయటకు వచ్చారు. మిగతా వాళ్ళపైన ఇంకా నడుస్తున్నాయి కేసులు. సో మా పైన ఇంత చేసింటే మీకు కనీసం 5%, 2% అన్న దొరికిండాలి కదా కన్విక్ట్ అయిన వాళ్ళు. మీరు ఎంతసేపు ఈ స్కామ్ జరిగింది, వాళ్ళు ఇప్పుడు బెయిల్లో వచ్చారు అంటున్నారు, కానీ ఒక పేరు చెప్పండి, జరిగి దొరికి శిక్ష పడిన వాళ్ళు ఒకరి పేరు చెప్పండి. మీరు ఫాలో అవుతున్న స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఏంటి? మన బీజేపీ ఒక పార్టీని తీసుకుందాం, ఎదుగుతున్న పార్టీని, ఆ లీడర్ల పైన కేసులు వేద్దాం, దబాయిద్దాం, బెదిరిద్దాం, అదరగొడదాం, దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఆఫర్ ఇద్దాం, రండి షిఫ్ట్ అయిపోండి. షిఫ్ట్ అవ్వగానే వాళ్ళ ఆఫీస్ బయట ఒక పెద్ద వాషింగ్ మెషిన్ పెట్టుకుంటారు. దాంట్లో ఆ లీడర్ వేసి వాళ్ళు ఏదో దాంట్లో వేస్తారనమాట. వాషింగ్ మెషిన్ లో వేసిన వెంటనే వాళ్ళు నిగనిగలాడిపోతారనమాట ఆ లీడర్లు. ఇది వాళ్ళు చేస్తుంది. మీరు రాజకీయంగా గాంధీ గారు, అంబేద్కర్ గారు వీళ్ళందరూ ఆలోచించి మన భారతదేశంలో రాజకీయాలు ఎలా జరగాలి అన్న విధంగా మీరు చెయ్యట్లేదు. మీరు గుండాగిరి చేస్తున్నారు, డబ్బులు వాడుతున్నారు. ఈడీ అండ్ సిబిఐ ఆర్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్. అవి వాడుకొని పొలిటిక్స్ గెలవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాడుకుంటున్నారు. అదే పాయింట్ చెప్తాను. మీరు ఒక పాయింట్ మర్చిపోయి కూడా మేము రోజు కంప్లైంట్ చేస్తున్నాం. మేము చెప్తున్నాం కదా, మేము ఇక్కడ రోజు ఆన్ ద గ్రౌండ్ క్యాంపెయిన్ చేస్తుంటే దబాయించడానికి వస్తారు జనాలు. అవుట్ సైడ్ స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను అవుట్ సైడ్ స్టేట్ నుంచే వచ్చాను. ఈ రోజు పోల్ ఉంది కాబట్టి నేను పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఉన్నాను. కానీ నార్మల్ టైంలో క్యాంపెయిన్ చేసేటప్పుడు అవుట్ సైడ్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ గూండాలు దిగుతున్నారు, పాంఫ్లెట్లు లాగేసుకుంటున్నారు, మా ఎల్ఈడి స్క్రీన్లు బద్దలు కొడుతున్నారు, గుండాగిరి చేసి గెలుస్తున్నారు మీరు. సో ఈ రోజు మేము పోరాడుతుంది కేవలం పోరాడుతుంది సమన్వయంగా చూస్తున్నాము, సమానంగానే చూస్తున్నామని. ఏం చూస్తున్నారండి సమానంగా? ఎక్కడ చూస్తున్నారు? మీరు వచ్చి అడగండి, ఢిల్లీ పబ్లిక్ ని అడగండి. అసలు న్యూస్ లో చూడండి మీరు, అంత క్లియర్ గా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టుకొని క్యాంపెయిన్ చేస్తుంటే గూండాల్లాగా దిగి వచ్చి అటాక్ చేస్తారు. అండ్ నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న పోరాటం ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య కాదు. అక్కడ జరుగుతున్న పోరాటం ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ ద ఇన్స్టిట్యూషన్ దట్ బీజేపీ క్యాప్చర్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ని బీజేపీ క్యాప్చర్ చేసింది. వీళ్ళందరినీ, ఈడీ, సిబిఐని, పోలీస్ ని, ఢిల్లీ పోలీస్. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీని 10 ఏళ్లగా బీజేపీ ఢిల్లీ పోలీస్ కంట్రోల్లో పెట్టుకొని ఉంది. ఏమైంది? క్రైమ్ ఎందుకు తగ్గలేదు? ఢిల్లీ పోలీస్ క్రైమ్ ఎందుకు తగ్గలేదు? ఇప్పటికీ రోడ్ పైన హత్యలు జరుగుతూనే ఉన్నాయి, గ్యాంగ్స్టర్స్ తిరుగుతూనే ఉన్నారు. మరి దీని గురించి మీరు మాట్లాడరా? ల్యాండ్ ఉంది అన్నారు కదా, మొన్న వచ్చి ప్రధానమంత్రి కొన్ని ఫ్లాట్స్ ఇనాగ్రేట్ చేస్తారు. అండ్ మళ్ళీ ఏమంటారు, ఇక్కడ గుస్పేట అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ తో వచ్చిన వాళ్ళతో ఓటింగ్ లేచుకుంటున్నారు అంటున్నారు మేము.
అసలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడానికి దారేది? బంగ్లాదేశ్ నుంచి రావాలంటే బెంగాల్ దాటాలి, బీహార్ దాటాలి, ఉత్తరప్రదేశ్ దాటాలి, ఢిల్లీకి రావాలి. 4 రాష్ట్రాలు దాటి రావాలి. మీరేం చేస్తున్నారు మరి? చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారా? పోలీసులు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవన్నీ మీ కంట్రోల్ ఉన్నాయి కదా. వాళ్ళందరూ వస్తే మా పైకి ఎన్ని సీట్లు వచ్చే అంటే మీ అవకాశం పని కూడా ఉందనుకుంటున్నారు మేమే మీరు? చేయాలి అంటే ఢిల్లీకి ఫుల్ స్టేట్ హుడ్ ఇవ్వండి. అండ్ రెండో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్. నేను ఒకటే చెప్తున్నాను, అసలు బోగి లేకుండా ఆ బండికి ఉత్త ఇంజన్లు ఉన్నా ఇది నడవదు, వాళ్ళ బండి నడవదు. ఊరికే డబుల్ ట్రిపుల్ కాదు కదా, అసలు బోగిలే వద్దు, ఉత్త ఇంజన్లు పెట్టుకుని నడవదు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు దాంట్లో ఫాల్ట్ చెప్తున్నాను నేను. ఆ ఇంజన్ నడుపుతున్న లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో అతనికి నడపడం రాదు, అతని ప్రజల కోసం ఆలోచించట్లేదు. 3, వాళ్ళ ఇంజన్ లోనే డిజైన్ లోనే ఏదో ఫెయిల్యూర్ ఉంది కాబట్టి వాళ్ళు ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ ని వాడుకుంటున్నారు. 4, వాళ్ళ దాంట్లో వేసే ఇంధనం ఏందో తెలుసా? ద్వేషం, కక్ష సాధింపు, ఇవన్నీ. సో ఆ ఇంజన్ లో బయటికి చెప్పుకోవడానికి ఇంజన్లు ఉన్నాయని చెప్తాను కానీ ఆ ఇంజన్ ఇది నిజం స్వరూపం ఇంజన్ లేదు ఇది. సో అది తెలుసుకోవాలి ప్రజలు. అండ్ కాంగ్రెస్ విషయానికి వస్తాను నేను. కాంగ్రెస్ విషయానికి వచ్చినప్పుడు సార్ ఏమన్నారు? మేమేదో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఢిల్లీలో గెలిచేస్తుంది అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో మాకు కేవలం 5 సీట్లు ఇవ్వండి సార్ అని అడిగాం మేము. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అడిగిన దానికి హర్యానాలో కాంగ్రెస్ లేదు, మాకు ఎదురే లేదని పోయింది. పోయి ఏమైంది? 2% ఓట్ షేర్ తోడిపోయింది. అదే 2% ఓట్ షేర్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ చూపించిన అహంకారం ఈ రోజు మళ్ళీ తిరిగి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఇస్తుంది మరి కాంగ్రెస్ కి? అంటే మీరేమో మేము అడిగినప్పుడు కనీసం 5 సీట్లు ఇయ్యారు, ఢిల్లీకి వచ్చే తలకేమో మేము ఇవ్వాలా? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు రామ్లీలా మైదాన్ లో సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ గారి సతీమణి పక్కన సోనియా గాంధీ గారు కూర్చున్నారు. కూర్చొని ఆవిడ చేయబట్టుకొని ఏమీ కాదు మీకు మేము తోడుగా ఉన్నాము అన్నారు. మరి ఎందుకు వచ్చి కూర్చున్నారు సార్ ఆ రోజు? ఎందుకు వచ్చి కూర్చున్నారు? స్వలాభం కోసం రాజకీయాలు చేస్తుంది మీరా మేమా? మేము మోదీ గారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ స్టేట్ హుడ్ కోసం ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు విడిపోయారో ఎన్డీఏతో, చంద్రబాబు నాయుడు గారు వచ్చి అరవింద్ కేజ్రీవాల్ హెల్ప్ అడుగుతారు, రండి మాకు సపోర్ట్ చేయండి అని. అరవింద్ కేజ్రీవాల్ గారు ఎలాంటి స్టేట్ లేకపోయినా ఢిల్లీలో సభకు వచ్చారు. 2019 లో ఆంధ్రప్రదేశ్ కి వచ్చి చంద్రబాబు నాయుడు కోసం క్యాంపెయిన్ చేశారు. అప్పుడేమంటారు చంద్రబాబు నాయుడు గారు? ఢిల్లీలో చాలా గొప్ప పని చేస్తున్నాడు ఈ మోడీ లాంటి వ్యక్తి, ఈ మోడీ ప్రధానమంత్రి చాలా ఉగ్రవాది. ఇప్పుడు కూడా అదే కాదు నేను అనేది, రాజకీయాలు కొంచెం క్యారెక్టర్ అనేది ఉండాలి ఎంతో కొంత. ఇప్పుడు ఒకరినేమో మీరు తిట్టి అతన్ని పిలిపించుకొని అరవింద్ కేజ్రీవాల్ అవసరం లేకున్నా మీరు అన్నా హజారే గారు అఫ్ కోర్స్ హీఈస్ అవర్ గురు, హీ వాజ్ అవర్ గురు. ఆయనకు మాతో విభేదం వచ్చింది, ఆయన అన్నారు. దాని గురించి నేను ఏమి చెప్పలేను. మేబీ హిస్ ఒపీనియన్, అది హిస్ పర్సనల్ ఒపీనియన్. మేము దాంతో విభేదిస్తాం, బట్ ఇట్ ఇస్ హిస్ పర్సనల్ ఒపీనియన్. కలిసి ఉన్నంతసేపు ఓకే, విభేదించడానికి కూడా ఏదో కారణాలు ఉంటాయి. ఆయన చేసిన స్టేట్మెంట్స్ కూడా చూస్తూ ఓకే మ్యామ్. యమునా, మీరు యమునా గురించి అన్నారు. యమునా గురించి అరవింద్ కేజ్రీవాల్